ఆదిత్య ఓ సాధారణ గ్రామంలో పెరిగిన యువకుడు. అతనికి ప్రపంచ అన్వేషణపై గొప్ప ఆసక్తి. తన తండ్రి పురాతన వస్తువులను సేకరించే పండితుడు. ఒకరోజు అతను ఇంట్లో ఒక పాత తాళం వేసిన తుప్పటి తలుపును కనుగొన్నాడు. అది చాలా విచిత్రంగా కనిపించింది. తండ్రిని అడిగితే, అది ఓ పురాతన ద్వారం. ఎవ్వరూ తెరవద్దు, దాని వెనుక ఏం ఉందో తెలియదు అన్నాడు. కాని ఆదిత్యకు తండ్రి మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా అతను ఆ తలుపును తెరిచాడు. అంతే, ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. క్షణాల్లోనే అతను మాయల రాజ్యంలో ప్రవేశించాడు. మాయల రాజ్యంలో అడుగుపెట్టి ఆదిత్య చుట్టూ చూశాడు. అతను నిలబడ్డ ప్రదేశం ఒక అద్భుతమైన అడవి. ఆకాశంలో ఎగిరే దివ్య పక్షులు, నీలిరంగు వృక్షాలు, తేనె రంగు నదులు కనిపించాయి. ఇది నిజంగా మన భూమేనా అని ఆశ్చర్యపోయాడు. ఆదిత్య భయపడి మంత్రముగ్ధుడైనట్లుగా చుట్టూ చూశాడు. ఒక్కసారిగా వెనుక నుంచి మృదువైన కాని శక్తివంతమైన స్వరం వినిపించింది. ఈ స్థలానికి ఒక మానవుడు ఎలా వచ్చాడు? అతను వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక యువతి నిలబడి ఉంది. ఆమె గ్రీనిష్ ఎమరాల్డ్ రంగు కళ్లతో, పొడవాటి తామ్రవర్ణం జుట్టుతో, మెరిసే ఎర్రని మరియు బంగారు జారితో కనబడింది. ఆమె చేతిలో ఒక ప్రకాశించే కర్ర ఉంది. నీవు ఎవరు అని ఆదిత్య ప్రశ్నించాడు. నేను అరుణి. ఈ రాజ్యం ఒకసారి అద్భుతంగా ఉండేది, కాని చీకటి మాంత్రికుడు కలిదాస్ దానిపై శాపం వేశాడు. ఇప్పుడు ఇది పూర్తిగా మారిపోయింది అంది ఆమె. చీకటి మాంత్రికుడి దుష్ట ప్రణాళిక. అదే సమయంలో ఒక అంతరించిపోతున్న కోటలో చీకటి మాంత్రికుడు కలిదాస్ ఒక జ్యోతి బిందువును చూస్తూ చిరునవ్వు చిందించాడు. ఒక మానవుడు నా భూమిలోకి ప్రవేశించాడా? ఆసక్తికరంగా ఉంది అన్నాడు. అతని చుట్టూ నల్లని మబ్బులు దట్టంగా చేరుకున్నాయి. అరుణి సహాయంతో మాయల రాజ్యంలోని ఇతర మంచివాళ్లను కలిసి చీకటి మాంత్రికుడిని ఎదుర్కొనే నిర్ణయం తీసుకున్నాడు. కాని కలిదాస్ చిన్నపాటి మాంత్రికుడు కాదు. అతను శతాబ్దాల పాటు శక్తిని కూడబెట్టాడు. చివరికి ఒక మహాయుద్ధం ప్రారంభమైంది. ఆకాశం మేఘాలతో కమ్ముకుంది. విద్యుదాత్ లాంటి కాంతులు మెరిపించాయి. ఆదిత్య తన లోపలి శక్తిని కనుగొని కలిదాస్ను ఎదుర్కొన్నాడు. అరుణి కూడా తన మంత్రశక్తితో అతనికి తోడైంది. చివరికి కలిదాస్ ఓడిపోయాడు. అతని చీకటి శక్తి నశించిపోయింది. మాయల రాజ్యంలో శాంతి తిరిగి వచ్చింది. చెట్లు మళ్లీ పచ్చదనంతో మెరిపించాయి. నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి. పక్షులు మళ్లీ స్వేచ్ఛగా ఎగిరాయి. ఆదిత్య రాజ్యంలో గొప్ప హీరోగా నిలిచాడు. కాని అతనికి తన గ్రామాన్ని విడిచిపెట్టడం కష్టంగా అనిపించింది. ఇక్కడ నా సమయం ముగిసింది అని అనుకున్నాడు.